95 నాటి సీఎంను చూస్తారంటూ చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు బాబు. కానీ 30 ఏళ్లు వెనక్కు వెళ్తానంటున్న ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైంది. రాష్ట్రంలో పడకేసిన అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నారు చంద్రబాబు. అయితే మళ్లీ 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారాయన. దీంతో చంద్రబాబు రివర్స్ గేర్ ఎందుకు వేశారనే చర్చ మొదలైంది. 1995లో తొలిసారిగా ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. దీంతో ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి, శ్రమదానం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారాయన. ఆకస్మిక తనిఖీల సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులు సస్పెండ్ అయ్యేవారు. చంద్రబాబు వస్తున్నారంటే ఉన్నతాధికారులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. అర్ధరాత్రి వరకు సమీక్షలు, సమావేశాలు కొనసాగేవి. ఈ దూకుడు కారణంగానే 1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. అంటే 1995లో తాను ఎంతో కష్టపడ్డానని, మళ్లీ అలాంటి సీఎంను చూస్తారని చెబుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యేటప్పటికి ఆయన వయస్సు 45 ఏళ్లలోపే. ఇప్పుడు కూడా ఆ దూకుడు ఉన్నా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే 30 ఏళ్ల క్రితం నాటి జన్మభూమి, శ్రమదానం కార్యక్రమాలు ఇప్పటి పరిస్థితులకు సరిపోవనేది కొందరి వాదన. అప్పట్లో సీఎం అదుపాజ్ఞల్లో మంత్రులు ఉండేవారు. ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కూడా తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక అధికారుల్లో కూడా ఇప్పుడు పార్టీలు, గ్రూపులు ఉన్నాయి. 1995 నాటి సీఎంను చూపించాలన్న చంద్రబాబు కోరిక మంచిదే. కానీ అందుకు తగ్గ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. నేడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, ఈ తరం పనితీరును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలన్నది కొందరి సూచన. ఆంధ్రప్రదేశ్ విభజన వంటి ప్రత్యేక పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్నారు. ఈసారి అలా జరగబోదని చెప్పేందుకు 1995 నాటి సీఎంగా మారతానని చంద్రబాబు చెబుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.